వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. దేవి నవరాత్రుల సందర్భంగా కరీంనగర్లోని మహాశక్తి ఆలయం కనీవిని ఎరగని రీతిలో భక్తజన సందోహం తరలిస్తోంది. ఇక మహిమహిన్వత శక్తి స్వరూపిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుండి రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు బారులు తీరుతున్నారు. ఇతర జిల్లాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలి రావడంతో కరీంనగర్ మహాశక్తి ఆలయం జాతరగా మారింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు సగటున 30,000 మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నట్లు ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. మహాశక్తి అమ్మవారి ఆలయ ప్రదాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా ఎప్పటికప్పుడు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మహాశక్తి అమ్మవార్ల అలంకరణ హైలైట్స్ గా నిలిచింది. తెలంగాణలోని ఏ ఆలయంలో లేని విధంగా మహాశక్తి అమ్మవార్లను అలంకరిస్తున్నారు. ఇదే విషయమై పూర్తి వివరాలు ఆలయ అర్చకులతో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు మాత్రము ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ప్రతి దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో ఇలాంటి నవరాత్రి ఉత్సవాలు మాత్రం ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ దీక్ష తీసుకొని ఇక్కడే సేవలు కూడా చేస్తున్నారని చెప్పి తెలుస్తున్నది. అదేవిధంగా వేల సంఖ్యలో ప్రతిరోజు భక్తులు మాత్రం ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అయితే ప్రత్యేక కార్యక్రమాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరన్నవరాత్రులు శరదృతువులో మొదటి 9 రోజులను శరన్నవరాత్రులుగా 10వ రోజును విజయదశమిగా మనం జరుపుకోవడం జరుగుతుంది. అలాంటి విశేషమైన శరన్నవరాత్రోత్సవాలలో అంటే ఈ 9 రోజులు కూడా అమ్మవారు నవదుర్గ రూపాల్లో అంటే 9 దుర్గ రూపాలలో వచ్చి చెడును అంతమొందించి మంచిని చేకూర్చడానికి విజయాలు చేకూర్చడానికి అమ్మవారు 9 రోజులు నవదుర్గలుగా వచ్చి 10వ రోజున రాజరాజేశ్వరి స్వరూపంలో వచ్చి భక్తులందరికీ విజయాలను ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ విజయాలు మన కాలం నుండే కాదు, అప్పుడు అర్జునునికి మరియు ఆ రామునికి కూడా విజయదశమి నాడే అమ్మవారు అనుగ్రహించింది విజయాలనని మనకు పురాణ ఇతిహాసాల నుండి తెలుస్తుంది. అలాంటి ఈ శరన్నవరాత్రోత్సవ సందర్భంగా మన మహాశక్తి దేవాలయంలో దుర్గా, లక్ష్మీ, సరస్వతి ముగ్గురు అమ్మవార్లతో కలిపి లక్ష్మీ గణపతితో కలిపినటువంటి ఆలయం ఉండడం వల్ల యుక్తి, భుక్తి, శక్తి అన్నీ కూడా ఈ ఆలయంలోనే దొరకడం వల్ల భక్తులందరూ కూడా ఈ ఆలయానికి తండోపతండాలుగా వచ్చి ముగ్గురు అమ్మవార్లను దర్శించుకుంటూ అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రులవుతున్నారు. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని విశేషంగా అభిషేకము మరియు అలంకరణలు నిన్న డ్రై ఫ్రూట్స్తో, ఇవాళ శాకాంబరిగా, ఇలాగే గాజులతో, పసుపు కొమ్మలతో ఇలా వివిధ రకాల రూపాలలో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అలాగే రోజు ఒక్కొక్క రూపంలో ఇవాళ గాయత్రి, నిన్న గాయత్రి, ఇవాళ అన్నపూర్ణాదేవి, ఇలా రోజుకో పూజా కార్యక్రమం ఉంటుంది. నిన్న కుంకుమార్చనలు, ఇవాళ ఈ శాకాంబరి దేవి 108 రకాల నైవేద్యాలతో ఈ రోజు ఒక రకమైన పూజా కార్యక్రమాలతో ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయి. అదేవిధంగా సాయంత్రం వేళలో బతుకమ్మలు మరియు దాండియా ఆటలు ఉంటాయి. విజయదశమి రోజు శమీ పూజ, వాహన పూజ, మహర్నవమి నాడు మహిషాసుర సంహార లీల, చండీ యాగం, ఇలా కొన్నింటి చాలా రకాల పూజా కార్యక్రమాలు ఈ 9 రోజులు జరుగుతూనే ఉంటాయి. భవానీ దీక్షపరులు అమ్మవారిని వారి మనస్సులో మాల రూపంలో ధరించి అమ్మవారి అనుగ్రహకు పాత్రులవుతున్నారు. ఓం శ్రీమాత్రే నమః. అయితే మనం ప్రత్యేకంగా చూసుకుంటే ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు, భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మాలధారణ భక్తులు మాత్రం దాదాపు 20,000 మంది ఉన్నారు అని చెప్పి తెలుస్తున్నది. అదేవిధంగా రోజు వివిధ రకాల అలంకరణలతోటి పూజలు చేస్తున్నారు, ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పేసి తెలుస్తున్నది. అదే ఇక్కడికి వచ్చిన వారికి అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు మాత్రం తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రావంత్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.